తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు బిల్లుపై చర్చలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాల్పులకు ఆదేశాలిచ్చిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది. యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మంగళవారం మొదలైన చర్చ ఇవాళ కూడా కొనసాగగా విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంతో పాటు హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు పేపర్ లీక్ సంఘటనలతో ఆందోళనకు గురై రోడ్లపైకి వచ్చారని వివరించారు. ఆందోళన చేసిన విద్యార్థులతో మాట్లాడినప్పుడు మూర్ఖులు ఎవరి మాటలు వినరని వారు తనతో చెప్పారని రాహుల్ అన్నారు. హక్కుల కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలు, పెల్లెట్ల ప్రయోగం చేయడం ఏంటని నిలదీశారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే విద్యార్థులపై పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. Everything has been privatized. Paper leaks. In one exam something happens. In another exam something else happens. Some people are allowed re-exam, some people are not allowed re-exam. Rampant privatization means private companies are checking exams, wrong papers are going. It's a brutal, terrible system. It's an extortion system. I'm happy today to see that the so-called Home Minister of this country does not have the courage to come and sit here. The use of force can only be authorized by the Home Minister. No. It cannot be authorized either by the Home Minister or the Prime Minister. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ఆధారంతో హోంమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని నిలదీశారు. किस तर्क के साथ आप ये बयान दिया है? आप माफी मांगिए, ये ठीक बात नहीं है. బిల్లుపై చర్చకు సమాధానం చెప్పిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. 150 సార్లు పేపర్ లీక్ అయ్యాయని ప్రియాంక గాంధీ ఆరోపించారన్న ఆయన అన్నిసార్లు పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా చట్టం బలోపేతం చేసినట్లు వివరించారు. जब महसूस हुआ कि इसे और ज्यादा सख्त बनाने की आवश्यकता है तो इसकी कुछ एक धाराओं में संशोधन करने का काम किया गया है. पर्सन और पर्सन इन्वॉल्व इन मैल प्रैक्टिस, सरकार की अवधि थी 3 से 5 साल एंड फाइन अप टू 10 लाख, उसको बढ़ा करके 5 से 10 साल किया गया और जुर्माना 50 लाख तक. सर्विस प्रोवाइडर, उनका फाइन था पहले 1 करोड़ तक, उसे बढ़ा करके 5 करोड़ कर दिया गया. उनको 4 साल के बजाय 8 साल तक कोई और एग्जाम कंडक्ट करने पर बाधित कर दिया गया. जो ऑर्गेनाइज्ड क्राइम है, बार बार कुछ एक सदस्यों ने उसका उल्लेख किया है, मैं उस पर भी वाजे कर दूं कि उसके लिए इम्प्रिजनमेंट 5 साल से 10 साल से बढ़ा करके 7 से 10 साल कर दी गई. कोई भी बच्चा अगर सुसाइड करता है, जितना आपको उसका खेद है उससे ज्यादा हमें. అనంతరం యాంటీ పేపర్ లీక్ బిల్లు మూజువాణి ఓటు ద్వారా లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.